Greetings to one and all in the name of our Lord and Redeemer Jesus Christ. ఈరోజు మన ధ్యానాంశము క్రాస్ యాజ్ న్యూ కవెనెంట్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు రీసెంట్గా చేసిన పరిశోధన ప్రకారము ప్రజెంట్ యంగ్ జనరేషన్ అనగా జనరేషన్ జీ అని పిలువబడే వారంతా కూడా ఒక నూతన పారాడైమ్లోనికి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దే ఆర్ పాసిబుల్లీ బికమింగ్ రిలీజియస్. రానున్న కాలంలో ఇంకా విశ్వాసములో బలపరచబడతారని వాళ్ళు నిర్ధారణ చేశారు. చాలామంది యవనస్తులు వెస్ట్రన్ కంట్రీస్లో రెగ్యులర్గా చర్చెస్కి అటెండ్ అవ్వడము ప్రారంభిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ కారణం ఏమిటంటే క్రైసిస్, ఇన్హెరెంట్ సోషల్ క్రైసిస్, ఎకనామిక్ క్రైసిస్, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొన్నప్పుడు వాళ్ళందరూ కూడా జవాబుల కొరకు వెతుకుతూ ఉన్నారు. దే ఆర్ లుకింగ్ ఫర్ ఆన్సర్స్. ఆ ప్రక్రియలో దేవునితో వారి సంబంధాన్ని పునరుద్ధరణ చేసుకుంటున్నారు. దే ఆర్ రిన్యూవింగ్ దేర్ రిలేషన్షిప్ విత్ గాడ్. క్రాస్ యాజ్ న్యూ కవెనెంట్ అనే అంశానికి అర్థము దేవుని వాగ్దానములో మరియు దేవుని యొక్క విశ్వసనీయతలో పునరుద్ధరణ చేయబడటము. లూకా సువార్త 22వ అధ్యాయము 20 వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ క్రీస్తు యేసు ప్రభువారు చెప్పిన మాట, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన అనుభవంలోనికి ప్రవేశపెట్టాలంటే సిలువ మార్గములో ప్రయాణించవలసిన అవసరం ఉంది. సిలువ మార్గంలో ఎప్పుడైతే ప్రయాణిస్తామో ఆ సిలువ మార్గము క్రొత్త నిబంధన అనుభవాన్ని మనకు మరుగుపరుస్తుంది. అందుకే లూథర్ చెప్పిన మాటని మనం గమనిస్తే ఈ విధంగా అన్నాడు, ద క్రాస్ ఎలోన్ ఈజ్ అవర్ థియాలజీ. ఆమెన్.